ఇరాన్పై ఆరో రోజు కూడా అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేస్తున్నాయి. బాలిస్టిక్ క్షిపణుల కేంద్రాలే లక్ష్యంగా టెహరాన్తో పాటు పలు నగరాలు వైమానిక దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు జరిగిన టెహరాన్లోని ఆజాద్ స్టేడియంతో పాటు 2 పాఠశాలలపై దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇప్పటి వరకు 1230 మంది చనిపోయినట్లు వెల్లడించింది. ఇరాన్పై సైనిక చర్యకు దిగిన అమెరికా, ఇజ్రాయెల్ ఆరో రోజు భీకరంగా దాడులు చేస్తున్నాయి. రాజధాని టెహరాన్తో సహా పలు నగరాలు దాడులతో దద్దరిల్లాయి. ఇప్పటి వరకు 1230 మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన టెహరాన్లోని ఆజాదీ స్టేడియం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైనట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. స్టేడియానికి జరిగిన నష్టాన్ని దట్టంగా పొగలులేస్తున్నట్లు దృశ్యాలను IRIB ప్రసారం చేసింది. పరాండ్ పట్టణంలోని 2 పాఠశాలలపై క్షిపణులు పడినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. దెబ్బతిన్న తరగతి గదులు, శిథిలాలతో పాటు సమీపంలోని నివాసాలకు జరిగిన నష్టానికి సంబంధించిన ఫోటోలను పంచుకుంది. ఇరాన్ రక్షణ సామర్థ్యాన్ని బలహీనపరిచే లక్ష్యంతో దాడులు చేస్తున్నామని IDF తెలిపింది. ఇస్ఫహాన్లోని గగనతల రక్షణ వ్యవస్థను, ఖోమ్ నగరంలో బాలిస్టిక్ క్షిపణి ప్లాట్ఫామ్ను ధ్వంసం చేశామని పేర్కొంది. ఇరాన్ మొబైల్ మిజైల్ లాంచర్లపై ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ తెలిపింది. సుదూర లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు తొలిసారి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన 20కి పైగా యుద్ధ నౌకలను సముద్రంలో ముంచేసినట్లు అమెరికా తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద విమాన వాహక నౌక గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మధ్యధరా సముద్రం నుంచి సేవలు అందిస్తున్నట్టు పేర్కొంది. సముద్రంతో పాటు గగనతలంపై తమ పట్టు కొనసాగుతోందని వెల్లడించింది. లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు కొనసాగిస్తున్నాయి. దక్షిణ లెబనాన్లోని హారూఫ్, కేఫార్, రమ్మాన్ పట్టణాల్లో వైమానిక దాడులు చేసింది. భూతల దాడులు కూడా కొనసాగిస్తున్నట్లు IDF తెలిపింది. హెజ్బొల్లాకు చెందిన ఏరియల్ యూనిట్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. బీరూట్ జాతీయ రహదారిపై జరిగిన డ్రోన్ దాడిలో 3 మృతి చెందగా 6 గాయపడ్డారు. హెజ్బొల్లా నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సేనలు ప్రకటించాయి. హెజ్బొల్లాకు చెందిన మిజైల్ లాంచర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు, కమాండ్ సెంటర్లు సహా 320కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ రోజు 8 మంది మృతి చెందగా 3 రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో 77 మంది మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులు ఉధృతంగా సాగుతుండటంతో సరిహద్దుల్లోని లెబనాన్ ప్రజలు సిరియా సహా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధమని ఇటలీ తెలిపింది. ఇరాన్ దాడులను తిప్పికొట్టే రక్షణ వ్యవస్థలను పంపుతామని పేర్కొంది. సైప్రస్కు సాయం అందిస్తామని ఇటలీ ప్రకటించింది.